పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో పోరుబాట చేపట్టారు. రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ నుండి విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. నిరసన కార్యక్రమానికి జనం భారీగా హాజరయ్యారు. ఇంత సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. విద్యుత్ ఛార్జీల పెంపుదలను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ప్రారంభించింది. పోరుబాట పేరిట ఈ కార్యక్రమం కొనసాగుతుంది. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమం కొనసాగిస్తుంది. ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చారో చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నిలబెట్టుకోకుండా విద్యుత్ ఛార్జీల భారాన్ని చాలా ఎక్కువగా మొదట 6,000 కోట్లు, తర్వాత ఇంకో 9,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపారు. అసలు చెప్పిన మాట నిలబెట్టుకోలేని పరిస్థితి చంద్రబాబుకి ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు కూడా అదే అంటున్నారు. ఏం చెప్తారు? చంద్రబాబు నిజం మాట్లాడు మరొకసారి రుజువైంది. చంద్రబాబు గారు నిజం మాట్లాడు మరొకసారి రుజువైంది. ఎన్నికల ముందు ఆనాడు ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలు పెంచేశారు, నేను ఖచ్చితంగా తగ్గిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలు పెంచారు, నేను తగ్గిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 6 మాసాల కాలంలో 15,000 కోట్లు 15,845 కోట్లు విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపుతున్నాడు. అంటే తగ్గిస్తానని చెప్పడం అంటే ఆయన భాషలో పెంచడమా? తగ్గిస్తానని చంద్రబాబు నాయుడు చెప్పాడనుక అదే పూర్వం ఒక సినిమాలో ఒక పదం ఉంది, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అని. అలా చంద్రబాబు మాటలకు అర్థాలు వేరులే అని వస్తుందా? ఇక్కడ నేను విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు 6 మాసాల్లో 15,845 కోట్లు పెంచడం అంటే మరి మాటలకు అర్థాలు వేరులే అంటే ప్రజల్ని ఏమనుకుంటున్నాడు ఆయన? ప్రజలు ఓటు అనే వరం ఇచ్చేస్తే అశక్తులు అయిపోతారు. పూర్వం అది మనకు ఒక కథ ఉంది, భస్మాసుర హస్తం అని. అట్లాగే ఓటు వేసిన తర్వాత నీ నెత్తినే చెయ్యెడతానన్నట్టుగా ఈయన ప్రజల నెత్తిని చేయి పెడుతున్నాడు. కానీ రక్షించడానికి ఆనాడు భస్మాసుర హస్తం అనేటువంటి పదం, భస్మాసురుడు అనేటువంటి స్టోరీ వచ్చినప్పుడు అవతరించిన వాడే జగన్మోహన్ అవతారం. ఆ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మా అవతారం ఎత్తాడు, ప్రజాపక్షాన నాట్యం చేయిస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించే వరకు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షాన పోరాడుతుంది. దానిలో భాగమే ఇవాళ 175 నియోజకవర్గాల్లో కూడా ప్రజల పక్షాన విద్యుత్ ఛార్జీలని చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. పెంచిన ఈ విద్యుత్ ఛార్జీల పెంపుని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ చూసినట్టయితే అండి, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజలపైన వేల కోట్ల రూపాయల భారాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు మోపే కార్యక్రమం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో నాయకుడి కింద ఉన్నప్పుడు పలు మీటింగుల్లో చెప్పాడు, నాణ్యమైన విద్యుత్ ఇస్తాను, కరెంటు ఛార్జీలు పెంచను అని 10 సార్లు చెప్పాడు. మరి ఇవాళ ఏం చేస్తూ ఉన్నాడు? ప్రజలకి విపరీతమైన భారాన్ని తీసుకుని వచ్చి 15,900 కోట్ల రూపాయలని మరి ఆయన భారం వేసే కార్యక్రమం చేపడుతున్నారు. ఈయన్ని అప్పుడు బీజేపీయే పూర్తిగా కూడా నమ్మల. ఈయన ఇచ్చే మేనిఫెస్టో బీజేపీ ముట్టుకోమంటే ముట్టుకోకుండా దూరం వెళ్ళిపోయిన సందర్భం. అంటే ఆ రోజే ప్రజలు అర్థం చేసుకోవాలి, వీళ్ళ పార్ట్నర్సే, వీళ్ళ అలయన్స్లే నమ్మట్లేదు, ప్రజలు ఎలా నమ్మారా అని ఇవాళ నిజంగా అందరూ కూడా ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట చెప్పాడు అని అంటే అది దాని మీద నిలబెట్టుకోవడం. గతంలో ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చారో, సూపర్ 6 హామీలు, ఇవన్నీ కూడా నిలబెట్టుకోవాలి. లేకపోతే ప్రజా ఆగ్రహానికి గురి కాబోతున్నారని సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియపరుస్తున్నాం. ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలతో ప్రజల్లో తీవ్రమైన ఆందోళన ఏర్పడుతున్న విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. అసలు ఏ రకమైన ఛార్జీలు పెంచమని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలను దారుణంగా పెంచారని, దీన్ని ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం మోపారని నాయకులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆందోళన కొనసాగిస్తామన్న విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయస్మత్ హరీష్ ఫర్ సాక్షి.